we have seen the skin depth delta is given as delta is equal to 1 over root pi f mu and sigma in a good conductors. So delta is inversely proportional to the frequency and is also inversely proportional to the conductivity. So from this expression I can write down delta is inversely proportional to root f. That means if you are operating at high frequencies, skin depth is very less. High frequencies కనుక మీరు అప్లై చేస్తే డెల్టా చాలా తక్కువ ఉంటుంది. అంచేత అర్థం ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఆపరేట్ చేస్తే కరెంట్స్ ఎప్పుడూ కూడా అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ వెళ్తాయి. దాన్ని స్కిన్ ఎఫెక్ట్ అంటారని చెప్పాను నేను. అలాగే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ది కండక్టివిటీ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఐడియల్ కండక్టివిటీ, that is nothing but sigma is equal to infinity, delta is very less. So let me say first of all the dependency of the skin depth on sigma. Sigma మీద ఎలా వేరీ అవుతుందో నేను చెప్తాను ఇప్పుడు. And you know very well the most important conductors what we are using here is copper and silver. Let us take the copper as an example. For example, if you are taking copper for Cu, what is the sigma? Sigma is equal to 5.8 into 10 to the power of 7 mho per meter. This is the conductivity. So if you are using this copper as a material, sigma is very high. That means delta is very less. And delta not only depends on sigma, it depends on frequency also. నేను కాపర్ అనే మెటీరియల్ తీసుకొని ఎట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కూడా నేను చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ f is equal to 100 megahertz, you take the copper. Then if you calculate at f is equal to 100 megahertz and sigma is equal to 5.8 into 10 to the power of 7 mho per meter, and you know this is the delta, you can calculate it is equal to 0.00667 mm. You see, మీరు ఫ్రీక్వెన్సీ 100 మెగాహెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్సలెంట్ కండక్టివిటీ మెటీరియల్ తీసుకుంటే మీకు డెల్టా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వచ్చింది, వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద సేమ్ కేస్ అట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మెగాహెర్ట్జ్ ఫర్ ద సేమ్ కాపర్ మెటీరియల్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మెగాహెర్ట్జ్, then if you calculate your delta is equal to, you can say that this is equal to 8.67 mm. So just compare this delta with the delta what you got previously. At high frequencies దగ్గర ఎంత తక్కువ ఉందో చూడండి, అదే లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర చాలా ఎక్కువ ఉంది. అంటే ప్లీజ్ రిమెంబర్, యువర్ డెల్టా ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బోత్ ఫ్రీక్వెన్సీ అండ్ కండక్టివిటీ. దట్ మీన్స్ వెరీ సింపుల్. కాపర్ మెటీరియల్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 5.8 into 10 to the power of 7 mho per meter తీసుకొని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర హై ఫ్రీక్వెన్సీ దగ్గర డెల్టా నెగ్లిజిబుల్ వస్తుంది. అంటే కరెంట్స్ ఆల్వేస్ ఫ్లోస్ అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ ఇస్ లెస్, ఓన్లీ 1 మెగాహెర్ట్జ్, దెన్ యువర్ డెల్టా ఈజ్ కన్సిడరబుల్, 8.67 mm వస్తూ ఉంటుంది. సిమిలర్లీ వన్ మోర్ కంపారిజన్ ఐ కెన్ సే, ఇఫ్ యూ సీ దిస్ ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 megahertz, f is equal to 1 megahertz, you take the sea water and as well as the fresh water, sea water and fresh water, sea water fresh water తీసుకోండి. sea water means very simple, conductivity is more, fresh water అయితే conductivity is less. Do you know for sea water how much it is giving? It is 2.5 centimeters వస్తుంది డెల్టా, మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ప్రాక్టికల్గా మనం చూస్తే. బట్ వేర్ యాజ్ ఫ్రెష్ వాటర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 7.1 మీటర్ వస్తుంది. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, మై డియర్ ఫ్రెండ్స్, సీ వాటర్ ఇస్ హ్యావింగ్ కండక్టివిటీ, ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. అంచేతే ఒక చిన్న ఎగ్జాంపుల్, పైన ఫ్లైట్లో ఒకరు వెళ్తున్నారనుకోండి, అండ్ కిందన సీ వాటర్లో సబ్మెరీన్లో ఒకరు వెళ్తున్నారనుకోండి. సబ్మెరీన్లో వెళ్ళేవాళ్ళు అండర్ ది వాటర్ వెళ్తుంటారు, బట్ వేరేస్ అక్కడ పైన వెళ్ళే వాళ్ళు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వెనెవర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గ్రేజింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్, ఈ వాటర్ సర్ఫేస్ ఇలా గ్రేజ్ చేయగానే రిఫ్లెక్ట్ అయిపోతుంది, బికాజ్ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఈజ్ లెస్. ఇప్పుడు కనుక మీరు రిచ్ అండ్ మినరల్స్ తీసుకున్నారనుకో, సీ వాటర్ తీసుకున్నారనుకో, కండక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది.
కండక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుందంటే అర్థం ఏంటి? డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ తగ్గుతుంది అని అర్థం. దట్ మీన్స్ డెల్టా ఈజ్ వెరీ వెరీ లెస్. ఇప్పుడు డెల్టా ఈజ్ వెరీ వెరీ లెస్, పెనట్రేట్ అవ్వదు అంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది అని అర్థం. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ సీ వాటర్ ద డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ చూడండి జస్ట్ 2.5 సెంటీమీటర్స్. సబ్మెరీన్ ఎక్కడ వెళ్తుంది? అండర్ ది వాటర్ వెళ్తుంటుంది. అండర్ ది వాటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్ళాలంటే చాలా డెప్త్ వెళ్ళాలి, బట్ ద డెప్త్ ఈజ్ లిమిటెడ్ హియర్ బికాస్ ఆఫ్ ది కండక్టివిటీ. అదే ఫ్రెష్ వాటర్ చూడండి కొంత ఎక్కువ వెళ్తుంది, 7.1 మీటర్స్ వెళ్తుంది. అంచేతే వెన్ ఎవర్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దర్ జర్నీ ఇన్ ద సబ్మెరీన్, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సౌండ్ వేవ్స్, నాట్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో జస్ట్ దిస్ ఎగ్జాంపుల్ is telling the dependency of your delta on frequency as well as sigma. So most of the times you are going to answer your questions in your gate examinations on this concept. Chala important concept అన్ని ఎగ్జామినేషన్స్లో. And what you have to notice here is delta is inversely proportional to root f and as well as it depends on sigma also. ఇక్కడ చూడండి ఒక కండక్టివిటీ కాపర్ తీసుకుని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేస్తే డెల్టా ఎంత వేరియేషన్ వచ్చిందో. హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర చాలా తక్కువ వచ్చింది, బట్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే కొంచెం ఎక్కువ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ డెల్టా వచ్చింది. సో దిస్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ అవర్ వేవ్ గైడ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ యాంటీనాస్ ఆల్సో. In-depth concept can be used in waveguides as well as in your antennas also. Waveguides and antennas. So how we are going to use in the waveguides? What is a waveguide actually? Waveguide is very simple. The name itself is telling it is guiding a wave. Suppose for example if you are taking a conducting material like this. Just for example, listen for 1 minute, you can understand this. This is a conducting material. If the conductivity is high, then definitely your depth of penetration is very less because delta is equal to 1/root pi f mu and sigma. కండక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి, దెన్ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే చొచ్చుకొని పోదు, డెప్త్ లోపలికి వెళ్ళదు. సపోజ్ ఇఫ్ ద వేవ్ ఈజ్ కమింగ్ లైక్ దిస్, ఇలా వచ్చింది వేవ్, ఇట్ ఈస్ హిట్టింగ్ ది సర్ఫేస్ ఆఫ్ దిస్ కండక్టర్ and depth of penetration is very less. Suppose if you are taking an ideal conductor, sigma is equal to infinity, the delta is equal to 0 అవుతుంది, అసలు లోపలికే వెళ్ళదు. సో వచ్చిన ఎనర్జీ ఇక్కడ టచ్ అయినప్పుడు లోపలికి వెళ్ళలేదంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ దిస్ అండ్ అగైన్ ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ దిస్. ప్రతి చోట కండక్టింగ్ సర్ఫేస్ ఉన్న చోటలా రిఫ్లెక్ట్ ఎందుకు అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది స్కిన్ డెప్త్. స్కిన్ డెప్త్ ఈస్ టెల్లింగ్ ద డెప్త్ ఆఫ్ పెనట్రేషన్, ఎంతవరకు లోపలికి చొచ్చుకొని పోతుందని చెప్తూ ఉంటుంది. If the conductivity, high conductivity materials వాడారనుకోండి మీరు, the wave will be reflected back like this. అంచేతే in waveguide the plates should be having an excellent conductivity. కండక్టివిటీ ఎక్కువ ఉండాలి. అలాగని హై కండక్టివిటీ ఉన్న కాపర్ వాడచ్చు, హై కండక్టివిటీ ఉన్న సిల్వర్ కూడా వాడచ్చు. అండ్ వాడితే ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ విల్ బీ ఇంక్రీజింగ్. అంచేత ఏం చేస్తారంటే హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ ఎలాగా ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద సాలిడ్ మెటీరియల్, ఈ వేవ్ గైడ్ ప్లేట్స్ మీద ఏదర్ సిల్వర్ కోటింగ్ ఆర్ కాపర్ కోటింగ్ అదర్వైజ్ బ్రాస్ మీద సిల్వర్ కోటింగ్ వేస్తే సేమ్ కాన్సెప్టే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ విల్ బి రెడ్యూస్డ్. అంచేత ఇన్ ద వేవ్ గైడ్స్ వీఆర్ యూజింగ్ ద కోటింగ్ ఆఫ్ ది సిల్వర్ ఆన్ ది బ్రాస్ బికాస్ ఎప్పుడైతే ఇది సిల్వర్ మీద పడిందో సిల్వర్ యొక్క కండక్టివిటీ ఎక్కువ కాబట్టి డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ తగ్గుతుంది, అది లోపలికి చొచ్చుకొని పోకుండా ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయి వేవ్ ప్రాపగేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ దట్ సిస్టమ్ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ గైడ్స్ ఇన్ యువర్ సెకండ్ సెమిస్టర్, నెక్స్ట్ సెమిస్టర్ ఇన్ ద ఫ్యూచర్ స్టడీస్. అండ్ నౌ దిస్ ఈజ్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ద స్కిన్ డెప్త్ ఇన్ ది కేస్ ఆఫ్ వేవ్ గైడ్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ యాంటీనాస్, యాంటీనాస్లో మీరు యాంటీనాస్ ఎక్కడన్నా చూసారా ప్రాక్టికల్గా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ if you are taking an Agivida antenna like this, this is an Agivida antenna which is nothing but TV reception. You are having a directors like this, directors ala untai, this is nothing but a reflector like this. So these will be a hollow pipes like this, ante gani solid pipes undavu ekkada chudandi meeru, these are nothing but the hollow pipes. ee pipes anni hollow ga untai and solid pipes avasaram ledhu because you are using the concept of the skin depth here also like this. మన సాలిడ్గా కండక్టర్స్ వాడక్కర్లే, హాలో కండక్టర్స్ వాడినా చాలు బికాస్ వీ వాంట్ ద కోటింగ్ ఆఫ్ దట్ సిల్వర్ ఆన్ దట్. సిల్వర్ కోటింగ్ వేస్తే ఏ మెటీరియల్ కింద బేస్ మెటీరియల్ తీసుకోండి, దాని మీద సిల్వర్ కోటింగ్ వేయండి. వెన్ ఎవర్ ద వేవ్ ఈజ్
hitting the surface of this, it will be reflected back because sigma is more for the silver. అంతేగాని సిల్వర్ రాడ్లు చేయాల్సిన అవసరం లేదు, సిల్వర్ కోటింగ్ వాడితే చాలు. బికాస్ ఆఫ్ విచ్ కాన్సెప్ట్? బికాస్ ఆఫ్ ది స్కిన్ డెప్త్ కాన్సెప్ట్. అంచేతే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ కండక్టర్ and suppose for example if you are taking a core conductor like this and whose radius is a, this is nothing but the radius a, like this is the total radius is a, and this is nothing but the totally core like this. And if you are operating at high frequencies, and I told you from the expression delta is equal to 1 over root pi f mu sigma, ఈ pi f mu sigma యొక్క దాని రిజల్ట్ వల్ల if you are going with high frequencies, delta is very less. అంటే అర్థం ఏంటి? స్కిన్ డెప్త్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ కండక్టర్ అవుటర్ మోస్ట్ లేయర్లో మాత్రమే ఉంటుంది. సో దిస్ డెల్టా విల్ డిసైడ్ దిస్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ థిక్నెస్ డెల్టా, దిస్ డెల్టా ఈజ్ గోయింగ్ టు టెల్ దిస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డెల్టా. అంచేత మీరు కండక్టర్ సైజ్ ఎంత వాడినా మనకు ఉపయోగపడేటువంటిది ఏంటంటే అవుటర్ పెరిఫరీ డెల్టా వాడుతూ ఉంటాం. The skin depth delta, this is having this outer ring like this. Because you are operating with high frequencies, ఇదంతా వాడుకోదు, అది టోటల్గా outer most layer వాడుతుంది కాబట్టి, then definitely I can say current always flows on the outermost layer of the skin. That's why it is called as a skin effect అని అంటారు. అంచేత ఇక్కడ కూడా మీరు వేవ్ గైడ్స్లో చూస్తే ఆ పైన ఉన్నటువంటి లేయర్ వరకు మాత్రమే యూఆర్ యూటిలైజింగ్ ది సర్వీసెస్. అంచేత డెఫినెట్లీ the cost of the material can be decreased. If anybody can ask you, what are the applications of your skin depth concept? Happily you can say, skin depth concept is an excellent concept which can be utilizing the high frequency operations, and we are going to use in the case of waveguides as well as in antennas also. అందుకని అదే కనుక సిల్వర్ మెటీరియల్లో కంప్లీట్ రాడ్ల కింద వాడొచ్చు, బట్ ఇట్ ఈస్ యూజ్లెస్. హాలో పైప్స్ చాలు, పైన సిల్వర్ కోటింగ్ ఉంటే చాలు. ఆ కోటింగ్ ఉంటే చాలు అని చెప్పే కాన్సెప్ట్ నథింగ్ బట్ స్కిన్ డెప్త్. బికాజ్ కండక్టర్ మీద వేవ్ పడినప్పుడు లోపలికి వెళ్ళదు కాబట్టి ఇదంతా మెటీరియల్ అంతా వేస్టే, ఓన్లీ స్కిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ ఏ predominant కాన్సెప్ట్ ఇన్ ది గుడ్ కండక్టర్స్. వేర్ ఇట్ కమ్స్ ఇంటు ద పిక్చర్, wherever the conductivity is more, it comes into the picture. So that's why, very simple, your skin depth concept is useful in waveguides and antennas, and these are the applications of the skin depth. So now, if you take, just for an example I am telling you, if you take copper as a conductor, and for copper you know, very simple, for copper, what is your sigma? Sigma is equal to 5.8 into 10 to the power of 7 mho per meter, and you know delta is equal to 1 over root pi f mu sigma. This is an expression you have to remember always. Sigma is known to you, and mu is nothing but mu naught into mu r. Mu is equal to mu naught into mu r, and mu r means relative permeability is almost equal to 1 for all the materials, almost all. Mu naught మీకు తెలుసు 4 into 10 to the power of -7. ఇంకా only pi is the constant. So if you just substitute here, you are going to get delta is equal to 66.1 divided by root f into mm. This is the expression you can utilize for doing your online bits also. So delta will be given in mm. So this is about your skin depth and its applications. Now let me say about the surface resistance also at this moment, because it is also the most important concept to be used in this. Okay, surface impedance Zs is equal to root of j omega mu by sigma plus j omega epsilon. So for a good conductor, sigma by omega epsilon is very, very greater than 1. That means sigma is very, very greater than omega epsilon. So compared to this sigma, it can be neglected. Therefore, Zs is equal to root of j omega mu by sigma. Then that is equal to root omega mu by sigma at an angle 45 degrees. This is called the impedance of a good conductor. So this root 45 degrees I can write like this. Therefore, Zs is equal to Rs plus
Jxs, that means it is the combination of resistance as well as reactance is equal to root of omega mu by sigma into 1 by root 2 plus j into 1 by root 2. Just if you multiply this, the real part is equal to root of omega mu by 2 sigma ohms. This is nothing but the surface resistance. Similarly, the surface reactance is equal to root of omega mu by 2 sigma in ohms. This is also in ohms. So if you see the surface resistance Rs and omega mu by 2 sigma, it is also depends on the conductivity. If the conductivity is more, then your surface resistance is very less. That means if you take an excellent conductor like this conductor surface, if the wave is coming and hitting with this, and then the surface resistance is minimum and there is no drop of the signal here. That's why surface resistance is the most important factor to be determined. And you know, the skin depth delta is equal to 1 over root pi of mu sigma. This is nothing for a good conductor. Then just substituting this delta into Rs, I can write down your surface resistance Rs is equal to 1 by sigma into delta. The most important expression this is. So I am expressing my surface resistance in terms of your skin depth as well as conductivity. So what is this resistance? This surface resistance is nothing but it is the resistance of the flat conductor at high frequency of width delta, skin depth delta. So in the next class, using these expressions, we are going to do the problems given in your GATE examination and other examinations. Okay, thank you.